ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన గొప్ప దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులను, సర్వ మానవాళిని కేవలం నోటి మాటల ప్రభావంతోనే సృష్టించాడు. ఈనాడు మనకు కనిపించే సృష్టి కొంతే, కానీ కనిపించని సృష్టి ఎంతో ఎక్కువగా ఉంది. దేవుని శక్తి, ఆయన గొప్పతనంను మనం ఏమాత్రం అంచనా వెయ్యలేమండి. దేవుని పరిశుద్ధతను, మనపై దేవునికున్న ప్రేమను, ఆయన మన కొరకు సృష్టించిన పరలోకాన్ని గురించి తెలుసుకోవడానికి మన జ్ఞానం, మనకున్న బుద్ధి ఏమాత్రం సరిపోదు. ప్రియులారా, ఈనాడు నువ్వు అనేక విషయాల గురించి చింతిస్తూ బాధపడుతూ ఉన్నావేమో. ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఈ పరిస్థితి నుండి నేను ఎలా బయటపడాలి అని కలవరంలో ఉన్న నీతోనే దేవుడు సెలవిస్తున్న మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా అని అంటున్నాడు. అవునండి, ఆయనే మనకు దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త. తనకున్న రక్తాన్నంతా కార్చి మనల్ని కొనుక్కున్నాడు. ఈనాడు మనం దేవునికి స్వంతమండి. అలాంటి మనల్ని దేవుడెందుకు విడిచిపెడతాడు? మనం కన్నీరు కార్స్తే ఎందుకు పట్టించుకోకుండా ఉంటాడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని దృష్టి నీపై ఉండాలంటే నువ్వు ఆయనకు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. దేవునితో దగ్గర సంబంధం కలిగి జీవించాలి. అప్పుడే నీకు గొప్ప సహాయం దేవుని యొద్ద నుండి దొరుకుతుందండి. ఈనాడు మనం అనుకుంటాము, దేవుడేం చెయ్యలేడులే, నా జ్ఞానంతోనే ఉద్యోగాన్ని సంపాదిస్తా, నా తెలివితోనే నా పనులను సఫలం చేసుకోగలుగుతా, నేనేదైనా సాధించగలుగుతా, నా బలం, నా శక్తితో ఎంతటి పనినైనా చెయ్యగలుగుతా అని ఈనాడు చాలా మంది వారికున్న బలాన్ని, తెలివిని, జ్ఞానాన్ని నమ్ముకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆ తెలివిని, ఆ యొక్క జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చిందెవరు చెబుతారా? దేవుడే కదా. మరి దేవుడే నీకు అవన్నీ ఇవ్వకపోతే నీకెక్కడ నుండి జ్ఞానం వస్తుంది? కాబట్టి దేవునిని అడిగి సమస్తమును పొందుకోవాలండి. నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా అని దేవుడు ఈ దినమున నీతో నాతో చెబుతున్నాడు. మనల్ని ప్రశ్నిస్తున్నాడండి దేవుడు. ఆనాడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించాడు. అదే సముద్రంలో ఐగుప్తీయులను ముంచివేశాడండి ఆ పరమ తండ్రి. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు నడిపించాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ముఖ్యంగా బహుఘోర పాపులమైన మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తంతో కడిగి మన జీవితాలను పూర్తిగా మార్చివేశాడు కదా. అంతేకాదండి, నీళ్లను ద్రాక్షరసంగా మార్చలేదా? ఎంతో మంది కుష్టు రోగులను స్వస్థపరచలేదా? చనిపోయిన వారిని మరలా సజీవనుగా లేపాడు కదా. సముద్రపు నీళ్ల మీద నడవలేదా? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి వడ్డించలేదా? అప్పుల సమస్యలలో అప్పుల వారు వేధిస్తుంటే ఆ విధవరాలి అప్పులు తీర్చి అప్పుల వారి నుండి తన బిడ్డలను విడిపించాడు కదా ఆ దేవుడు. జీవితాంతం వారిని పోషించాడు, తృప్తినిచ్చాడు, కరువు నుండి కాపాడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి. మరి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నా జీవితంలో మేలైన కార్యాలు చెయ్యడా? చేస్తాడు. ఎప్పుడంటే విశ్వాసంతో మన దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ఆయనకు కన్నీటితో మొరపెట్టినప్పుడు, వేడుకున్నప్పుడు దేవుడు మన పట్ల కూడా మేలులను జరిగిస్తాడండి. మన అక్కరలు కొరతలు తీరుస్తాడు, మనల్ని పోషిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సమస్త జనులకు దేవుడుగా ఉన్నాడు. భక్తుడు సెలవిస్తున్నాడు, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించినవాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు అని దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని భక్తుడు ఎలుగెత్తి చెబుతున్నాడండి.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీకు ఉద్యోగాన్నివ్వడం ఆయనకు అసాధ్యం కాదు. నీకు సంతానాన్ని ఇవ్వడం ఆయనకు సాధ్యమండి. నీ వివాహం, నీ ప్రమోషను, నీ ట్రాన్స్ఫర్, ఇలా నీ జీవితంలో ఏ కార్యం చెయ్యాలన్నా ఆయనకు మాత్రమే సాధ్యము. ఈనాడు నీ కుటుంబ పరిస్థితులను, నీ స్థితిగతులను, నీ హృదయాన్ని, నీ అవిశ్వాసపు బ్రతుకును మార్చే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఈనాడు దేవుడేం చెయ్యలేడని నువ్వు ప్రార్థించకుండా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ నష్టపోయే స్థితిలో ఉన్నావేమో. ఆయనిస్తేనే నువ్వు దేనినైనా పొందుకుంటావు. ఆయన గాలిని ఇస్తేనే మనం సజీవులంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాము కదా. గాలిని చేసుకుంది మనము కాదండి, మనల్ని సృష్టించిన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు మన జీవితంలో అన్ని కార్యములు సాధ్యమేనండి. ప్రతి పరిస్థితి విషయమై దేవుని మీదనే ఆధారపడాలి. ఆయన సహాయాన్ని ఆశ్రయించాలి. దేవా, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, నీవే నాకు దిక్కు, నీవే నన్ను కాపాడాలి అని ఆ దేవుని మీద ఆధారపడితే తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రతి పరిస్థితి నుంచి విడిపించి మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ దినము నుండి విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో దేవుని జవాబు కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీకు అసాధ్యమైన కార్యమేదీ లేదని మాతో చెప్పిన దేవుడవు తండ్రి, సర్వ శరీరులకు దేవుడుగా ఉన్న గొప్ప దేవుడవు తండ్రి. ఈనాడు దేవా, మీ శక్తిని, మీ బలాన్ని మేము విశ్వసించలేకపోతున్నాము తండ్రి. అయ్యా, మీ మీద ఆధారపడకుండా, మీకు ప్రార్థించకుండా ఈ లోకం వైపు చూసేవారిమిగా ఉన్నాము. మా సొంత తెలివిని, జ్ఞానాన్ని నమ్ముకొని ఎంతగానో పడిపోయిన స్థితిలో ఉంటున్నాము దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తవు దేవా, మమ్మను సజీవులనుగా కాపాడే దేవుడో తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ, కష్టమైనదంటూ, చెయ్యలేనివంటూ ఈ లోకంలో, మా జీవితంలో ఏమీ లేవు దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, మీ గొప్పతనాన్ని ఎరిగి మీ మీదనే ఆధారపడుతున్నాం తండ్రి. మీ వైపే చూస్తున్నాం దేవా, మీకే మొరపెడుతున్నామయ్యా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, ఆనాడు పితరుల జీవితాలలో జరిగించిన గొప్ప కార్యములను ఈనాడు మా జీవితంలో కూడా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా, సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడుతున్నాం దేవా. దయగల తండ్రి, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా, భద్రపరచండి తండ్రి. ప్రియుల పనులలో, ప్రయత్నాలలో తోడయ్యండి, సహాయం చెయ్యండి తండ్రి. రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాల కొరకు వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు ఉంచండి తండ్రి. ఇంకా రకరకాల పనులు చేయాలని వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, ఎందరైతే ప్రవ్వా వారి చేతి కష్టం ఫలించలేదని బాధపడుతున్నారో, ఎందరైతే వారి పనులలో అభివృద్ధి లేదని కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని ఈ దినమున మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని దీవించండి అయ్యా. బిడ్డల పనులలో క్రమక్రమంగా అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని, బిడ్డల కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ చిత్తమైతే దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని దీవించండి దేవా. అద్దింట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడయ్యుండండి దేవా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతల ఫలములు పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా. కావలసిన వర్షాలను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా అతివృష్టి అనావృష్టి నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. రోగులుగా వ్యాధిగ్రస్తులుగా పడకలపై పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. సహాయం చేసే దిక్కులేక బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. అక్కరలలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కరువులో కొరతలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే దేవా రకరకాల సమస్యలను బట్టి బాధలను శ్రమలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా తల్లిదండ్రులు కోల్పోయి బాధపడే బిడ్డల కన్నీటిని తుడవండి దేవా. అయ్యా విధవరాండ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా నీ బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరిచి మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సంఘాలను వర్ధిల్ల చేయండి దేవా. సువార్త అంతట్లో తోడై ఉండండి దేవా. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరికీ మీ సువార్తను పంపించండి దేవా. ప్రతి ఒక్కరిని వారి పాపం నుంచి రక్షించమని మీ సన్నిధికి చేర్చమని మిమ్మును సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి. చిన్న బిడ్డలకి కావలసిన భద్రత, క్షేమాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా. బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ఇంకా నేనే అంశం గురించి మొరపెట్టలేకపోయాను, దయతో నన్ను క్షమించమని, ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరే బలపరచుమని, ఆత్మీయంగా స్థిరపరచుమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.